కీర్తనల గ్రంథం 71 వచనాలు చదువుదాం. మొదటి నుండి అందరు చెప్పండి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. అందరూ సర్దుకుని కూర్చోనండి. అందరూ సర్దుకోవాలి. వాక్యాన్ని తొందరగా ముగిస్తాను. అందరికీ ప్రభు పేరుట మీ అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. అందరూ క్రమంగా కూర్చోండి. మీ చేతిలో ఉన్న బైబిల్ తెలవండి. సెల్ ఫోన్ మూసేయండి. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. లేచి బయటికి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళారండి. ఊరుకొని గేట్ వేస్తాను అంతే. గేట్ అంటే గేట్లు వెళ్ళే వాళ్ళకి మెయిన్ తెలుగులో వేస్తాను ఇంకా అంతే. ఎందుకంటే చాలా మంది పరిగెడుతున్నారు బయటికి, వాక్యాన్ని బాగా చెడగొట్టుకుంటున్నారు. సరే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను. ఎవరి శరణు? పిల్లలు ఆటాడుకుంటారు. ఎప్పుడైనా చూసారమ్మా? పిల్లలు పరిగెట్టుకుని వెళ్ళి ఏమంటారా? అమ్మా నీకు శరణం, నానా నీకు శరణం, అన్నయ్య నీకు శరణం అంటే ఏంటి? అటు తరింకొచ్చాను కాపాడు అని నేను అర్థం. తల్లి తండ్రి శరణు కాదు దావీదు మహారాజు కోరుకుంటాడు. ఎవరి శరణం? సృష్టికర్త అయిన దేవుని శరణు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అందరికంటే ఆయన బలమైనోడు, ఎత్తైనోడు, బలిష్ఠుడు. తండ్రి చరణైనా, అన్నయ్య చరణైనా, తమ్ముడు చరణైనా తాత్కాలికమే. గంటెత్తాడు ఆయన అటు వచ్చి అల్పంగా ఉంటే. దేవుని స్తోత్రం. నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. చెప్తాం అందరే మాట. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. సిగ్గుపడ్డావు ఎప్పుడైనా నువ్వు? పడకుండా ఉన్నావు. పడతాం కొన్నిసార్లు, పనసారి సిగ్గుపడతాం. సిగ్గుపడిన వెంటనే తలకాయ పైకెత్తాడు మళ్ళీ ఆయన వచ్చి. నేను కూడా చాలాసార్లు సిగ్గుపట్టేట్టు అయింది నాకు ఇక్కడ ఏరియాలో. కానీ దేవుడు తలపైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. దేని బట్టి? నా నీతిని బట్టి అనలేదు. గమనించడం వాక్యం. నీ నీతి అంతా చింపురి గుడ్డలు మన నీతి, చెప్పలు మురికి గుడ్డ మన నీతి. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము. ఏ శ్రమైన ఆపదైనా తప్పిందంటే నీ గొప్ప కాదు. ఎవరి గొప్ప? దేవుడు నీతిని బట్టి మనం తప్పించబడతాం, విడిపించబడతాం. భూలోకానికి ఆయన వచ్చిందే అందుకు. దేవుని స్తోత్రం. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. దేవుడి సేవ ఉందమ్మా? దేవుడి సేవ ఉందా? మనందరికంటే చాలా పెద్ద చెవి అయింది. చుట్ట కొంచెం ఉండొచ్చేమో. ఆయన చెవి చాలా పెద్దదే. బయటికి చెప్పే మాట వినపడుతుంది మనకి. ఆయనకి ఆలోచనంతా వెళ్ళిపోతుంది అక్కడికి. నువ్వే ఆలోచనతో అనుకుంటున్నావో కూడా దేవుడికి సర్వము తెలుసు. దేవునికి, దేవునికి స్తోత్రం. అందుకు ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అన్నారు ఆయన్ని. దేవుని స్తోత్రం. అట్టి ప్రభు నామమును ఆరాధన చేసి కనపరిచి ప్రభులో కొనసాగుతున్నా. వీలైతే 7 గంటలకే, 7 గంటల సుమారుకే ప్రారంభం చేయడం జరుగుతుంది. 12 దాటి వరకు అందరూ ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా మనం నూతనతో ఎదుర్కోవాలి. ఈ రాత్రి జరిగే ఆల్రెడీ ఎవరు బ్రేక్అవుట్ వెళ్ళలేదు. పురుషులు, స్త్రీలు, చిన్నలో, పెద్దలో, చదువుకునే వాళ్ళు, చదువులేని వాళ్ళు మొత్తం అంతా పాలు పొందాలని మీకు గుర్తు చేస్తున్నాను.
ఈ రాత్రి స్కిట్లు కూడా ఉన్నాయంట, ఆసక్తికరండి. ఏమున్నాయి? ఈ చిన్నపిల్లలు, ఎవరి పిల్లలు, మగపిల్లలు కూడా నేర్చుకున్నారు స్కిట్. రాత్రి 2 అయిందంటే రాత్రి ఇక్కడ వెళ్ళక. అందుకు ఆ స్కిట్ కూడా ఎవరిలో ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ పాత్ర బాగా నిలబడమని మాట్లాడలేగా అందరూ ప్రార్థనతో పాలు పొంది రావాలని మీకు